Hello all, welcome back to our channel. In this video, we are going to learn some interesting and new sentences. Okay guys, ఈ 5 sentences ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. Without any further ado, let's get into the video. And I asked 2 questions in the previous video, and first one is arupulu, screams, and second one is గుసగుసలు. దీనిని ఇంగ్లీష్లో విస్పర్ అని అయితే మనం చెప్పొచ్చు. ఇలా మనం డైలీ 2 vocabulary words నేర్చుకున్నట్లయితే your English will definitely improve very soon and you will definitely become a good English speaker. Okay guys, without any further ado, let's get into the video. స్కిప్ చేయకుండా వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ వన్ ఈజ్ అందరూ నీలా ఆలోచించరు. అంటే చాలామంది మంచిగా ఆలోచిస్తూ ఉంటారు కదా, లేకపోతే బ్యాడ్గా అయినా ఎలా అయినా తీసుకోండి. అందరూ నీలా ఆలోచించరు అంటే నాట్ ఆల్ థింక్ లైక్ యూ, నాట్ ఆల్ థింక్ లైక్ యూ అని అయితే మనం చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఏది ఏమైనా సరే నువ్వు బాధపడకూడదు. అంటే ఎన్ని సమస్యలు వచ్చినా సరే నువ్వు బాధపడకూడదు, స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పే వేలో ఇలా నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ యూ షుడ్ నాట్ ఫీల్ సోరో. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ అంటే ఏది ఏమైనా సరే నువ్వు బాధపడకూడదు. యూ షుడ్ నాట్ ఫీల్ సోరో. సోరో మీన్స్ దుఃఖం, బాధ అని చెప్పచ్చు. అదేవిధంగా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఐ విల్ స్టాండ్ బై యూ. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ ఐ విల్ స్టాండ్ బై యూ అంటే ఏది ఏమైనా సరే నేను నీకు అండగా ఉంటాను అని చెప్పచ్చు. నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్ అంటే ఏది ఏమైనా కానీ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నాకు వికారంగా అనిపిస్తుంది అంటాం కదా జనరల్గా. వికారం ఇంగ్లీష్లో నాజియా అంటారు. ఐఎమ్ ఫీలింగ్ నాజియస్, ఐఎమ్ ఫీలింగ్ నాజియస్ అని చెప్పచ్చు. అలాగే ఐ ఫీల్ నాజియస్ వెన్ ఐ ట్రావెల్ బై బస్. ఐ ఫీల్ నాజియస్ వెన్ ఐ ట్రావెల్ బై బస్. నేను బస్లో ప్రయాణం చేసినప్పుడు వికారంగా అనిపిస్తుంటుంది అని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ గుమ్మం బయటే ఉండు. గుమ్మం బయటే ఉండు అంటాం కదా పిల్లల్ని కానీ ఎవరినైనా జనరల్గా. దీనిని ఇంగ్లీష్లో స్టే అవుట్ ఆఫ్ థ్రెషోల్డ్. జస్ట్ స్టే అవుట్ ఆఫ్ థ్రెషోల్డ్. థ్రెషోల్డ్ మీన్స్ గడప అని చెప్పచ్చు. అదేవిధంగా దారమందం మీద కూర్చోకు, గడప మీద కూర్చోకు అంటాం కదా. డోంట్ సిట్ ఆన్ ద థ్రెషోల్డ్. డోంట్ సిట్ ఆన్ ద థ్రెషోల్డ్ అని చెప్పచ్చు. అదేవిధంగా గడప తగిలి పడిపోయాను అని మీరు చెప్పాలి అంటే ఐ ఫెల్ హిట్టింగ్ ద థ్రెషోల్డ్. ఐ ఫెల్ డౌన్ హిట్టింగ్ ద థ్రెషోల్డ్ అని చెప్పచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ టైం ఉంటే వచ్చేవాడిని. కొంతమందికి టైం ఉండదు. టైం ఉంటే వచ్చేవాడిని అంటారు కదా. దీనిని ఇంగ్లీష్లో ఇఫ్ ఐ హ్యాడ్ టైమ్ ఐ వుడ్ హ్యావ్ కమ్. ఇఫ్ ఐ హ్యాడ్ టైమ్ ఐ వుడ్ హ్యావ్ కమ్. ఇఫ్ ఐ హ్యాడ్ ఇన్ టైమ్ వై వుడ్ హ్యావ్ కమ్ అంటే నాకు టైం లేకపోతే ఎలా రావాలి అనే వేలో మనం చెప్పచ్చు. ఓకే గైస్, లెట్స్ సీ వాట్ క్వశ్చన్స్ విల్ బీ ఇన్ దిస్ వీడియో. అండ్ ఫస్ట్ వన్ ఈజ్ మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా కూరల్లో, అల్లం. అండ్ సెకండ్ వన్ ఈజ్ సేమియా. ఈ రెండింటిని ఇఫ్ యూ నో ద ఆన్సర్స్ ఆఫ్ దిస్ 2 questions ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఇఫ్ యూ రియలీ గైస్, if you really wanna learn English, please keep watching my videos and do subscribe my channel. Actually guys, మీరు డైలీ ప్రాక్టీస్ చేసినట్లయితే తప్పకుండా వస్తుంది. And thanks for watching. If you like this video, like, share and subscribe our channel.